హైదరాబాద్ అమీర్పేట్ మైత్రివనం చౌరస్తా వద్ద చిరు వ్యాపారులు నిరసనకు దిగారు. తమకు జీవనాధారమైన డబ్బా దుకాణాలను తొలగించడం అన్యాయమని రోడ్డుపై చిరు వ్యాపారులు బైఠాయించారు. గాయత్రీనగర్ నాలాపై అడ్డుగా ఉన్నాయని టౌన్ ప్లానింగ్ అధికారులు తాము రోజువారీ వ్యాపారం చేసుకుంటున్న చిన్న డబ్బాలను తొలగించి తీసుకువెళ్లారని ఆవేదన వ్యక్తం చేశారు. నాలాలపై శాశ్వత నిర్మాణాలు ఏర్పాటు చేసిన వారిని వదిలిపెట్టి తాత్కాలికంగా ఏర్పాటు చేసిన చిన్న చిన్న డబ్బాలను తొలగించడం దారుణమని అన్నారు. డబ్బాలను కూల్చాల్సి వస్తే ముందుగా స్వర్ణ జయంతి కాంప్లెక్స్ను కూల్చాలని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పర్మనెంట్ స్ట్రక్చర్స్ ఉంటే నాలా మీద తప్పు. దట్ ఈస్ ద ఫ్యాక్ట్. పర్మనెంట్ స్ట్రక్చర్స్ ఇక్కడ ఏమన్నా ఉన్నాయా? ఇక్కడ పక్కన కాలనీ వాళ్ళు కూడా చెప్పారు, ఏమని ఎప్పటి నుంచో చెత్త వేస్తున్నారు మేడం, అదంతా కంపు వచ్చేదంటే నేను కార్పొరేటర్ అయ్యాక నాలా అంతా క్లీన్ చేయించాను. యూ కెన్ ఆస్క్ ద జిహెచ్ఎంసీ పీపుల్ వాట్ హ్యాపెండ్. ఎన్ని సంవత్సరాల నుంచి నాలా ఇలా పడుంది. ఆ నాలాను క్లీన్ చేయించి దాని మీద స్లాబ్ వేసి పక్క వాళ్ళది కూడా మేడం ఎవరన్నా ఉంటే ఇక్కడ చెత్త వేయరు, లేకపోతే మొత్తం చెత్త డంపింగ్ యార్డు తాగుడు అన్ని జరుగుతున్నాయంటే ఆడవాళ్ళు మాకు ఏదో ఒక ఉపాధి కల్పించండి అంటే అమ్మా ట్రాఫిక్ కి మీరు అడ్డు ఉండకూడదు, రూల్ ప్రకారం ఉండాలి. ఇది నేను మహిళలందరికీ కూడా వాళ్ళు అదే అడిగితే మేము మీరు ఎలాగైతే రూల్ ప్రకారం మీరున్నారో మేడం అదే విధంగా మేము ఉంటాము అని వాళ్ళు ఇక్కడ బండ్లు ఏదైతే వేసుకున్నారు. యూ కెన్ సీ దేర్ ఇస్ నో పర్మనెంట్ స్ట్రక్చర్స్ హియర్. అక్కడ హౌ కెన్ దే రిమూవ్ దట్? పర్మనెంట్ స్ట్రక్చర్స్ మ్యాండేటరీ రూల్ ఏంటంటే ఏదన్నా వర్షం గానీ ఏదన్నా కెలామిటీ అవుతే పర్మనెంట్ స్ట్రక్చర్స్ ఉంటే నాలా మీద ఇట్ ఇస్ డేంజరస్. దాని గురించి వాళ్ళు క్లియర్ గా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు. నాలాల దగ్గర పర్మనెంట్ స్ట్రక్చర్స్ ఉండకూడదు. నాలాలు స్వర్ణ జయంతి కాంప్లెక్స్ దేని మీద ఉంది తెలీదా? ఈ ప్రభుత్వాలకు తెలీదా? ఇన్నాళ్ళ నుంచి గత ప్రభుత్వానికి తెలీదా? ఇప్పుడున్న ప్రభుత్వానికి తెలీదా? సరే, వాట్ ఎవర్ ఇస్ హ్యాపన్ అని ఆడవాళ్ళు ఇక్కడ స్ట్రీట్ వెండర్ కార్డులు తీసుకుని వాళ్ళు ఇక్కడ బతుకు తెరువు పెట్టుకుంటే వాళ్ళే దొరికారా? ఇంకెవరు దొరకలేదా? అంతకు ముందున్న కార్పొరేటర్ వచ్చి వీళ్ళని బెదిరించిందంట, తీస్తారా తీయించమంటారా? నేను డీసీ గారు ఫోన్ చేశాను, మీదకి వచ్చి పెట్టుకున్నాం, ఎవరికి అబ్జెక్షన్ లేదు. అయితే శశికుమారి అంటే వచ్చిందంట, వచ్చి ఏమన్నా స్టార్టింగ్ లో వచ్చి మీరు కొంచెం ముంగట జరగండి, మా వాళ్ళకి ఒక 6-7 మెంబర్స్ పెట్టుకుంటాము అంటే మేమన్నాము మా మేడం మాకు బతుకుదారి చూపించినప్పుడు మేము ఎందుకు వెళ్ళాలి, మేము వెళ్ళాము, మాకేమైనా అబ్జెక్షన్స్ అవుతున్నా మేము ఏమన్నా అని చెప్పన్నాం. అట్లాంటి ఇబ్బంది లేనట్టలకు ఆ మూల నుంచి ఈ మూల వరకు ప్రతిసారి ప్రతి ఒక్కరు అందరూ షాపులు పెట్టుకున్నారు. ఈవెన్ దో ఈమెయినా సరే మిర్చి పని పెట్టుకున్నప్పుడు ఆమె కూడా 7-8 ఇయర్స్ నుంచి ఉందంట, 20 ఇయర్స్ నుంచి అంటుంది, 20 ఇయర్స్ నుంచి నన్ను అంటుంది. అట్లాంటి బాధ లేనప్పుడు జస్ట్ మేము ఇప్పుడు మా మేడం మాకు బద్దు తెరువు నుంచి చూపిస్తే మేము ఎవరికైనా ఇబ్బంది పెట్టినామా, ఎవరికైనా ట్రాఫిక్ లో ఆపినామా, ఏమైనా చెత్త తీసుకొచ్చి రోడ్డు మీద పడేసినామా, పోయేటోళ్ళని ఏమైనా ఆపినాం? ఎవరికి అబ్జెక్షన్ లేనప్పుడు ఆమెకు ఎందుకు ఒక్కదానికి అబ్జెక్షన్? అంతెందుకన్నా అంత మొన్నేమో శ్రీనివాస్ వచ్చి నాడు మూల వరకు వచ్చి చూసి వెళ్ళిపోయాడు, ముంగటకి ఎవరు రాలేరు. అట్లాంటి వాళ్ళకి ఎవరికి బాధ లేనిది ఎవరికి బాధ అయ్యి ఎవరికి ఇప్పుడు ఎందుకు ఫోర్స్ చేసి ఎందుకు తీపిచ్చేస్తారు? మేము డిపార్ట్మెంట్ ప్రతి ఒక్కరి డిపార్ట్మెంట్ కి చెప్తున్నామన్నా, మేము ఒక్కొక్క రూపాయలు జిహెచ్ఎంసీల గురించి మాట్లాడుతున్నాము. ఎవరు ఇప్పుడు తీసుకోవాలి మేము ఒక్కొక్క రూపాయలు ఈ యొక్క పుసల్దారు పెట్టింది అందరూ మేము బంగారం గిరువని మేము అన్ని ప్రతి ఒక్కటి అన్ని గ్యాస్ బండలతో సహా అన్ని తీసుకొని పోయినారు. ఇప్పుడు అవన్నీ